ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎంను కలిసిన భారత మహిళా జట్టు సభ్యురాలు శ్రీచరణ్. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష. బోయపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ క్వాలిటీ పెట్రోల్ను వాహనదారులకు సరఫరా చేయాలని ఆకాంక్ష. చిలకలూరిపేటలో వాడవాడలా వందే మాతరం 150 ఏళ్ల పండుగ ఉత్సవాలు. ముక్తకంఠంతో వందే మాతర గీతాన్ని ఆలపించిన విద్యార్థులు, ప్రముఖులు. వైఎస్ఆర్సీపీ క్రియాశీలక పదవులకు రాజీనామా చేసిన కట్టుబడి వారిపాలెం సర్పంచ్ రామారావు. వైఎస్ఆర్సీపీ నాయకుల తీరు నచ్చక రాజీనామా చేశానన్న సర్పంచ్. ఎడ్లపాడులో ఆన్లైన్ల ద్వారా వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళ. వలపన్ని పట్టుకున్న రూరల్ సీఐ సుబ్బారాయుడు. మున్సిపల్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ. వందే మాతరం గీతంపై అవగాహన కల్పించిన చైర్మన్ రవాణి. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు. పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఖాతాలో అంతులేని అవినీతి, అప్రతిష్ట జమైతే అభివృద్ధి మమా అన్న విధంగా జరిగింది. ఆయనకు వైసీపీ నేతలకు తమ ఖాతాలో అంతులేని అవినీతి సంపద జమైతే రాష్ట్రానికి, ప్రజలకు మాత్రం ఎప్పటికీ పూడ్చలేని భారీ నష్టం జరిగింది. ప్రజా సంక్షేమం నేతి బీరలో నెయ్యి చందంగా అమలైంది. 5 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడ నష్టాన్ని, విధ్వంసాన్ని రాష్ట్రానికి, ప్రజలకు కానుకగా ఇచ్చిన క్రెడిట్ జగన్ కి సాధ్యమైంది. క్రెడిట్ చోరీ గురించి జగన్ మాట్లాడుతుంటే ప్రజలతో పాటు వైసీపీ శ్రేణులు నివ్వెరపోతున్నారు. తండ్రి పాలనలో లక్షల కోట్లు కొల్లగొట్టిన బడాచో క్రెడిట్ చోరీ అంటుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు. అంగుళం భూమి, అరపైసా నిధులు ఇవ్వకుండా విమానాశ్రయాలు, పోర్టులు నిర్మించడం కలల సామ్రాజ్యంలోనే సాధ్యమవుతుందని, డెవలప్మెంట్ అంటే 16 నెలల జైల్ ట్రీట్మెంట్, 10 తరాలకు సరిపడా ప్రజాధనం సెటిల్మెంట్ కాదనే వాస్తవాన్ని జగన్ గ్రహిస్తే మంచిదని తెలిపారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి 100 ఏళ్లకు సరిపోయే నష్టమే జగన్ చేసిన అభివృద్ధి. ప్రజల, ప్రభుత్వ ఆస్తులు దోచేసే చీకటి జీవోలు, చట్టాలు జగన్ క్రెడిట్ లో భాగాలే. వేల కోట్ల ఇసుక దోపిడీ, జే బ్రాండ్ మద్యం, జే ట్యాక్స్ దాటికి పరిశ్రమల పలాయనం జగన్ ఖ్యాతి. స్వప్రయోజనాలు పనంగా పెట్టి పొరుగు రాష్ట్ర నాయకులతో ములాఖాత్లు, ఏపీ సాగునీటి ప్రాజెక్టుల తాకట్టు జగన్ చలవే. నా అంటూ నమ్మిన ఎస్సీల, ఎస్టీల నోట్లో మట్టి కొట్టి బీసీలు, మైనార్టీల బతుకుల్లో నిప్పులు పోయడం జగన్ గొప్పతనమే. రాష్ట్రానికి అంతా తానే చేస్తే ప్రజలు 11తో ఎందుకు సత్కరించారు? ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి ఎందుకు దిగజార్చారో జగనే చెప్పాలి. ఎన్నికల ఫలితాల తర్వాత నా అక్కా చెల్లెమ్మలు, అన్నాదమ్ములు అన్యాయం చేశారని బటన్ నొక్కుడుతో అందించిన డీబీటీ సాయం ఏమైందంటూ గుండెలు బాదుకుంది జగన్ కాదా అంటూ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. ఎడ్లపాడు మండలం బోయేపాలెం గ్రామం జాతీయ రహదారి పక్కన రోడ్డుపై నూతనంగా స్వర్ణముఖి పెట్రోలియం బంకును ఏర్పాటు చేశారు. శుక్రవారం నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్లు పాల్గొని పెట్రోల్ బంకును ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమం పూర్తి చేసి పెట్రోల్ బంక్ పంపులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ పడకుండా కస్టమర్లకు సక్రమంగా అందిస్తే పెట్రోల్ బంకు ఊరికి ఎంత దూరంగా ఉన్నా తప్పక అక్కడికే వచ్చి ఆయిల్ కొనుగోలు చేస్తారని తెలిపారు. కస్టమర్లు నాణ్యత తప్పక గమనిస్తారని, మీరు అది పాటిస్తూ ఈ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నామని ఎంపీ, ఎమ్మెల్సీ ఆకాంక్షించారు. ఈ బంకు యజమానులు భారతిరాజా, శివనాగమోహన్ రావు, వెంకటాచలం, గంగాధర్రావు, రావురి నాగేశ్వరరావులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేల సుబ్బారావు, గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామరెడ్డి, సోమపల్లి వెంకట సుబ్బయ్య, గొట్టిపాటి సాంబశివరావు, పామిడి శ్రీనివాస్, మండేపడి శ్రీను, ఆలోకం శ్రీను, మాకినేని కృష్ణమూర్తి, నమ్మూరి శివరామకృష్ణ, ఆలోకం భూషయ్య తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీర్మనవగామినీ యస్యాం హిరణ్యం విందేయం గావస్వం పురుషాణం అశ్వపూర్వామృతమధ్యాం దేశాన్ని గెలిపించిన మహిళా శక్తి మన ఉమెన్స్ క్రికెటర్ శ్రీచరణికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం, క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే శ్రీచరణికి కడపలో ఇంటి స్థలం కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. భారత జాతీయ గీతం వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ రవాణి ఆధ్వర్యంలో ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, విద్యార్థులు, మున్సిపల్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తిని చాటుతూ పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం నినాదాలతో పట్టణం మారుమ్రోగింది. ర్యాలీ అనంతరం పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. వందే మాతరం గీతం యొక్క గొప్పదనం, చరిత్ర మరియు స్వాతంత్ర పోరాటంలో దాని పాత్రపై కౌన్సిలర్లు, ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కౌన్సిలింగ్ సభ్యులు, టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు మరి ఇతర పాల్గొన్న వారంతా ముక్తకంఠంతో వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకలో టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆగస్టు 15 ముందు భారతదేశం బ్రిటిష్ వారి చేతుల్లో ఉంది. అప్పుడు వాళ్ళు నిరంకుశత్వంగా పరిపాలిస్తుంటే మన భారతదేశంలో ఉన్న నాయకులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు ఉన్న ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి స్వాతంత్ర పోరాటం చేసి వారిని మన దేశం నుంచి పంపించారు. ఆ యొక్క పోరాటంలో మరి ఇప్పుడు మనం పాడిన వందే మాతరం గీతం వాళ్ళందరికీ చాలా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, అవసరమైతే మా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమనే విధంగా వాళ్ళు ఆలపించారు. ఒకే మాట మీద ఉన్నారు. మరి ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమికొట్టి మరి స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఈ యొక్క గీతం, వందే మాతరం గీతం ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం తెచ్చే దాంట్లో ఒక భూమిక పోషించింది. మరి అది 150 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతదేశంలోని మొత్తం ప్రజలు ఈరోజు ఈ జాతీయ గీతాన్ని ఆలపించడానికి అందరూ కూడా వారి స్థానాల్లో చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం ఈ యొక్క వందే మాతరం గీతాన్ని ఆలపించాం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీ తరఫున, పురపాలక సంఘం తరఫున, కౌన్సిల్ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా భారతీయులం, భారత మాత బిడ్డలు అనే విధంగా అందరూ నడుచుకోవాలని కోరుకుంటూ సమర్థిస్తాం. చిలకలూరుపేట పట్టణంలోని ఆర్వీఎస్సీవీఎస్ హై స్కూల్లో వందే మాతర గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు ముక్తకంఠంతో వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఐవీఎస్సీవీఎస్ హై స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో, సాంస్కృతిక సంస్థల్లో ఈ వందే మాతర గీతాన్ని ముక్తకంఠంతో ఆలపించారు. ఈ గీతాన్ని
1882 సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ రచించారు. దీన్ని మొట్టమొదటిసారిగా 1996 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారని విద్యార్థులు తెలిపారు. భోజన పథకంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎంతో ఉంది. 6 నుంచి 8 తరగతులు మొత్తం కూడా వాళ్ళే ఇక్కడ ఫుడ్ ఇచ్చేది. మీరు రోజు మధ్యాహ్న భోజనం చేస్తున్నారా? దానికి ఫండ్స్ ఇచ్చేది వాళ్ళే. 9, 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే మీకు చాలా బిల్డింగ్స్ అన్ని కూడా కడుతున్నారు, దానికి ఫండ్స్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అలాగే మనకి ఇక్కడ కొత్త బ్లాక్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది మనకి రాజ్యసభ సభ్యులైనటువంటి రాజమౌళి గారి నాన్న ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన ముత్యాల రామారావు సర్పంచ్ పదవికి వైఎస్ఆర్సీపీ పార్టీ మండల ఉపాధ్యక్షుల పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా లెటర్ను చిలకలూరిపేట మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు దేవినేని శంకర్రావుకు అందించారు. 2004 నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ తర్వాత 2011 వైఎస్ఆర్ పార్టీలో మరి రాజశేఖర్ నాయకత్వంలో అనేక పదవులు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారని ముత్యాల రామారావు తెలిపారు. అదేవిధంగా 2019లో విడుదల రజనీకి కూడా పనిచేసే వారి అభివృద్ధికి కృషి చేశామని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ సరైన గుర్తింపు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, నాయకులు ఎవరో తెలియక తల్లు పట్టుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీలో ఉండలేక వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తించే తీరు నచ్చక వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామని ముత్యాల రామారావు తెలిపారు. నమస్తే అండి, మాది కట్టుబడివారిపాలెం. నా పేరు ముత్యాల రామారావు, గ్రామ సర్పంచ్గా పనిచేస్తూ ఉన్నాను. మేము 2004 నుండి కాంగ్రెస్ పార్టీ ఉన్నాం కూడా మర్రాశేఖర నాయకత్వంలో 2019 దాకా కూడా మేము ఆయన నాయకత్వంలోనే పార్టీకి పనులు చేశాం. మరి 2019లో రజనమ్మ గారు అంటే కూడా ఆ నాయకత్వంలో కూడా మేము ఇప్పుడు దాకా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీలో. మరి విభజన వచ్చింది, కొంచెం గ్రామాల్లో తేడాలు వచ్చింది, అయినా ఇప్పుడు దాకా కూడా పనిచేస్తూ ఉన్నాం. మేడం గారు దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇట్లా ఇబ్బంది ఉండే మా ఎప్పుడు సరి చేయమని కూడా అడిగాము. మేము న్యాయం చేకూరదేమోనని మాకు ఈ పార్టీకి మండల ప్రెసిడెంట్ ఉప సర్పంచ్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నాం. మేము సర్పంచ్గా గ్రామస్తులంతా కూడా వాళ్ళందరూ కూడా ఆదరించి నేను సర్పంచ్ చేసినందుకు గ్రామంలో కూడా న్యాయం చేయలేకపోయాను. చాలా బాధాకరంగా ఉంది. దానివలన నేను వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బానాయుడు నేతృత్వంలో పోలీసులు ఉదయం ఎడ్లపాడు పరిధిలోని ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. పసుమర్రు గ్రామంలో అద్దె ఇంట్లో ఈ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి మహిళను అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బానాయుడు మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో వ్యభిచారం, కోడిపందాలు, కోతముక్కలు వంటి అసాంఘిక చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పసుమర్రు గ్రామ చెరువులో వర్షపు నీరు వచ్చినందున చెరువులో మలినాలు పెరిగిపోయాయి. గ్రామ పంచాయతీ అధికారులు చెరువులో దిగి మలినాలు తొలగించారు. పంచాయతీ సిబ్బంది ద్వారా చెరువులో అలం స్ఫటికను చల్లారు. విసజ్వరాలు రాకుండా చర్యలు తీసుకున్నామని పంచాయతీ అధికారులు తెలిపారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎడ్లపాడు మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలతో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచనతో వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వంకాయలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కార్యక్రమం ఉదయం 8 గంటలకు స్కూల్ ఆవరణలో ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ నేతృత్వంలో స్కూల్ పిల్లలతో వందే మాతర గీతం 150 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాల్గొన్న వక్తలు వందే మాతర గీతం స్వాతంత్ర ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుల సమక్షంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ ప్రతిజ్ఞాపత్రాలను అందజేసి వారి చేత
సంతకాలు సేకరించి 390 మంది విద్యార్థులతో ప్రతిష్ఠ చేయించడం జరిగింది. విద్యార్థులు ముక్తకంఠంతో గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ప్రభాకర్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎడ్లపాడు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, యువమోర్చా అధ్యక్షులు మల్లా కోటేశ్వరరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బందల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్కూల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆసుపత్రుల్లోకి కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని పేర్కొంది. నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలనుకుంటే చర్యలు తీసుకోక తప్పదని సుప్రీం హెచ్చరించింది. చిలకలూరిపేటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో కార్తీక మాసం శుక్రవారం పురస్కరించుకుని ఉదయం 108 శివలింగాలకు 21 ద్రవ్యములతో ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు మహిళా భక్తులచే జరిగాయి. అనంతరం 108 శివలింగాలకు ప్రత్యేక హారతి సమర్పణ కార్యక్రమం జరిగింది. అనంతరం సాయి స్కంద జన్విక మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మాచర్ల కాళీ ప్రవీణ్, సుస్మితాల సహకారంతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు కాశీ నుండి తీసుకొచ్చిన 108 శివలింగాలకు మహాకాల రుద్రాభిషేకం ఉదయం 9 గంటలకు జరుగుతుందని, భక్తులందరూ స్వయంగా తమ చేతుల మీదుగా అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవచ్చని తెలియజేశారు. పిల్లల పుట్టినరోజులు ముఖ్యమైన మన జీవితంలో ఉండే ముఖ్యమైన రోజుల్లో కూడా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తామని, అవకాశం ఉన్న భక్తులు ప్రతి గురువారం జరిగే అన్నదాన కార్యక్రమానికి, ముఖ్యమైన దినములు జరిగే అన్నదానం కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మంగళం గోధరేంద్రాయ చక్రవర్తి సమూజాయ సార్వభౌమాయ మంగళం. హిరణ్యపాత్రం మధు పూర్ణం దదాది ఏకదా బ్రహ్మ ఉపహారతి. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री गुरुदेव दत्तात्रेयाय साईनाथ महाराज की जय. स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामका विश्वगाय मंगलम लोकनाथाय సాయిరామ్. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు మరి ప్రత్యేకంగా కార్తీక మాసం శుక్రవారం ప్రత్యేకంగా మరి కార్తీక మాసాల్లో అతి పవిత్రంగా గత మరి 18 రోజులుగా ప్రతిరోజు కూడా 108 శివలింగాలకు ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు దత్తసాయి సన్నిధిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజు కూడా ఉదయం నుంచే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మరి 108 శివలింగాలకు అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు చేశారు. అలాగనే నిన్న గురువారం పురస్కరించి కూడా ప్రత్యేకంగా అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు 108 శివలింగాలకు నిర్వహించడం జరిగింది. అలాగనే ఈరోజు శుక్రవారం మరి సాయి స్కంద జన్విక పుట్టినరోజు సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు జరుగుతూ ఉంది. భారత జాతీయ గీతం వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ 133వ బూత్ కన్వీనర్ జంజనం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల్లో నివాసం ఉంటున్న పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. మహిళలు సామూహికంగా పాల్గొని ముక్తకంఠంతో వందే మాతర గీతాన్ని ఆలపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాతర గీతాన్ని విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు జంజనం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, మహిళలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. శుభ్రజోష్ణ పుల్లకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిని
సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ టిట్కో గృహాలకి అత్యంత వృద్ధుడైనటువంటి సుమారు 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని ఈ నరేంద్ర మోడీ గారు వందే మాతరం 150 సంవత్సరాల జన్మదిన సందర్భంగా ఇతన్ని మేము సత్కరించుకోవడం జరిగినది. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు వందే మాతరం గేయం 150 సంవత్సరాల సందర్భాన ప్రతి ఒక్కరూ కూడా ఈ గేయాన్ని ఆలపించవలసిందిగా పిలుపునిచ్చారు. ఆయన యొక్క పిలుపు మేరకు మన చిలకలూరుపేట పట్టణంలోని టిట్కో గృహాల నందు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ గేయాన్ని ఆలపించడం జరిగింది. ఈ గేయ రచయిత బకిత్ చంద్ర చటర్జీ గారు రచించారు. ఇది స్వాతంత్ర పోరాటంలో ఈ వందే మాతరం గేయం ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఎందరికో స్ఫూర్తినిచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇది బ్రిటిష్ వారి గుండెల్లో ఒక విప్లవాన్ని రగిల్చినట్టుగా వాళ్ళని ఈ వందే మాతరం గేయంతో వాళ్ళు ఈ భారతదేశాన్ని నుంచి తరిమి కొట్టడం, అలాగే మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం ఈ వందే మాతరం గీతం ఎంతో తోడ్పడింది. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మన భారతదేశ జాతీయ గీతం వందే మాతరం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది తమ సుమధురమైన స్వరాలతో దేశభక్తి తాలూకు ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం పట్ల గౌరవాన్ని, ప్రేమను, గర్వాన్ని ప్రతిబింబించేలా వాతావరణం దేశభక్తి స్ఫూర్తితో నిండిపోయిందని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ జేవి సంతోష్, అదనపు ఎస్పీ వి సత్యబాబు సమక్షంలో AR విభాగం, DCRB విభాగం, IT కోర్ విభాగం, అలాగే పరిపాలన విభాగ అధికారులు, సిబ్బంది ఒక బృందంగా పాల్గొని వందే మాతర జాతీయ గీతాన్ని ఏకస్వరంతో ఆలపించారు. ఈ సందర్భంగా AR అదనపు ఎస్పీ వి సత్యరాజు మాట్లాడుతూ ఈ రోజు మనం వందే మాతర గీతాన్ని ఆలపించడం ద్వారా ఆనాటి స్వాతంత్రోద్యమ స్మృతులను, స్ఫూర్తిని స్మరించుకుంటున్నాం. ఇది కేవలం ఒక గీతం మాత్రమే కాదు, భారతదేశం యొక్క స్వేచ్ఛ, ఐక్యత, గర్వం, దేశభక్తి ప్రతీకను పేర్కొన్నారు. ఈ గీతాన్ని 1875 నవంబర్ 7న బెంగాలీ ప్రముఖ రచయిత శ్రీ బంకిం చంద్ర చటర్జీ రచించారు. తర్వాత ఆయన రచించిన ఆనందమఠం 1882 నవల్లో ఇది ప్రచురించబడిందన్నారు. 1950 జనవరి 24న జాతీయ రాజ్యాంగ సభ ఈ గీతాన్ని అధికారిక జాతీయ గీతంగా ఆమోదించిందన్నారు. మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతరాన్ని స్వరపరిచారని తెలిపారు. భారత స్వాతంత్ర పోరాట కాలంలో ఈ గీతం యోధులకు ప్రేరణగా మారిందన్నారు. వందే మాతరం నినాదం దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో జ్వాలలా రగిలిందని వివరించారు. ఈ గీతం మన మాతృభూమి పట్ల ప్రేమ, త్యాగాన్ని గుర్తు చేసింది. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల నాయకులు ప్రజలను ఐక్యపరచడానికి ఈ నినాదాన్ని ఉపయోగించారన్నారు. 150 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ వందే మాతరం అనే దాని ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలి. చాలా జనరేషన్స్ మారే అప్పటి నుంచి ఇప్పటికీ. ఈ కొత్త జనరేషన్ కూడా దీని యొక్క ప్రాముఖ్యత తెలియాలి. దీని యొక్క మీనింగ్, భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటుతూ రాసినటువంటి గీతాలాపన ఇది. మనం మీనింగ్ చూసుకుంటే భారతదేశం వివిధ మతాలు, వివిధ సంపదలతో, పాడి పరిశ్రమలతో సస్యశ్యామలంగా ఒక మంచి అనుబంధంతో ఉన్నటువంటి మంచి మంచి పర్వతాలతో, నదులతో, జీవనదులతో ఉన్నటువంటి భారతదేశాన్ని వర్ణిస్తూ రాసినటువంటి గీతం అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మన ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన అడిషనల్ ఎస్పీ ఎడ్డెన్ సంతోష్ గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇప్పుడు ఈ జాతీయ గీతాలాపన నేషనల్ సాంగ్ అనేది మనందరం ముక్త కంఠంతో ఒకేసారి మనందరూ కూడా గట్టిగా పాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా సెయింట్ ఆన్స్ సైన్స్ అండ్ ఆర్ట్ కళాశాలలో వందే మాతర గేయాన్ని ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రీతి సిస్టర్ మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ ఆనందమట్ట అనే గ్రంథంలో వందే మాతర గీతాన్ని రచించారని, 1905లో బెంగాల్ విభజన జరిగిన తర్వాత వందే మాతర ఉద్యమం చాలా ఉధృతంగా సాగిందని, వందే మాతర గీతం జాతీయ ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు సయ్యద్ సైదు, షేక్ అబ్దుల్ జబ్బార్, సునీల్ సాగర్, ఆమని, శాంత సిస్టర్ పాల్గొన్నారు.
వందే మాతరం రూపొందించి నేటికి 150 పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే మాతరం 150 వేడుకల్లో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పొలిరెడ్డిపాలెం నందు విద్యార్థులచే సామూహిక వందే మాతర గీతాలాపన చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు జె హైమావతి మాట్లాడుతూ వందే మాతర విశిష్టతను తెలియజేశారు. వందే మాతరం అంటే తల్లి దేశానికి నమస్కారం అనే అర్థమని అన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో ఈ గీతం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఈ గీతంలో మన భరతమాతను పచ్చని పంటాలతో నింపిన నదీ నీటితో సుసంపన్నమైనదని, చల్లని గాలులు వీచే పవిత్ర భూమి పూల సుగంధంతో ప్రకృతి అందాలతో మెరిసేది, మధురమైన భాషలు మాట్లాడే ప్రజలతో నిండిందని వర్ణించారు. దేశం మనకు ఆనందం, శాంతి, వరాలు ఇచ్చే తల్లిగా ఉందని ఈ గీతం సారాంశం తెలుపుతుందని తెలిపారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.